ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి వేమన గురించి ఈ వేమన సూక్తులు ఇంతకుముందు కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని తెలుసుకుందాము. వస్త్రధారణ గురించి. పుట్టినప్పుడు బట్ట లేదు, పోయేటప్పుడు అది జీవుని వెంట వెళ్ళదు. జీవితంలో బట్ట ప్రాముఖ్యత ఎందులకు? వైరాగ్యం కల వారికి బట్టలు అనవసరం. మానవులు వస్త్రములు ధరించి గౌరవంగా ప్రవర్తించుదురు. పశువులకు పక్షులకు బట్టలు ఉండవు కదా. తత్వం తెలిసిన వారికి సిగ్గు ఉండదు. సిగ్గు అనేది ఆ దేవునికి తెలియాలి కానీ ఇది అని మనం చెప్పలేము కదా. సిగ్గుపడితే దైవయోగం కలగదు. ధైర్యం ఉన్నవాడు సిగ్గు విడిచిన వాడే శివయోగి కాగలడు. ఆహారము, విహారము, వ్యవహారము ఈ మూడు విషయముల యందు సిగ్గుపడితే నష్టమే కానీ లాభం ఉండదు. అష్టదళ పద్మారాధనము ద్వారా దైవమును కనుగొనవలయును. కర్మ, భక్తి, జ్ఞాన యోగములే పరబ్రహ్మ సాధనమునకు మూలము. ఆత్మ సౌందర్యమును చూచిన వాడే నిజమైన యోగి. మానవుని ఆత్మయే పరమాత్మని గ్రహించవలయును. గొర్రెల మంద ఏ సంఖ్యలో ఉన్ననో గొర్రెపిల్ల దాని తల్లి దగ్గరికే వెళ్ళును. భక్తుడు పరయోగిని గమనించి మాత్రమే అతని దగ్గరకు వెళ్ళతాడు. ఆత్మజ్ఞానం లేకుండా కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున ప్రయోజనమేమీ ఉండదు. ఆత్మజ్ఞానమే పరమానందమగును. అయోగత్వం. జడలు పెంచుకున్నంత మాత్రం చేత యోగి కాజాలడు. ముక్తి మార్గం అన్వేషించడి అంటే వెతికెడి వాడే నిజమైన యోగి. యోగాసనముల వలన యోగసిద్ధి కలుగదు, శరీర వ్యాయామం అవుతుంది. కర్మకు సంబంధించిన ఇంద్రియములను శుభ్రం చేసుకున్నంత మాత్రాన ఆరోగ్యం కలుగును కానీ మోక్షం లభించదు. జ్ఞానేంద్రియములు చక్కగా పనిచేయవలెను. మనసును పవిత్రముగా ఉంచుకొని వాడే యోగి కాగలడు. తనలోని దైవత్వను చూడలేని వాడు చేతితో వెన్నముద్ద పెట్టుకొని 1000 కోరు వంటి వాడు. ముందుగా నీవెవరో తెలుసుకొనవలేను. మానసిక పరివర్తనతోనే సిద్ధి కలుగుతుంది కానీ ఆకులు అలుములు తిన్నంత మాత్రమున సిద్ధి కలగదు. యోగ సిద్ధి కుదరదు. కళ్ళు, ముక్కు, చెవులు మూసుకున్నంత మాత్రమున మోక్షము రాదు. నిరాహార దీక్ష వలన దైవం కనబడడు. అనేక భాషలు మాట్లాడినంత మాత్రమున యోగి కాలేడు. తలలు గొరిగించుకుంటే లాభం లేదు. ఆలోచనలు మంచివై ఉండాలి. ముక్తికి దారి చూపెడి వాడే నిజమైన గురువని చెప్పుదురు. గురుసేవ వలన సూక్ష్మాంశం వలన అవలీలగా గ్రహించవచ్చును. సంతత విద్యార్థియే సారాంశమును గ్రహించును. పచ్చి కుండలో నీళ్లు పట్టినంత మాత్రమున అవి నిల్వ ఉండవు. అట్లే పుష్టిగా తినకపోతే చదువుకొనలేం. అవిద్య వంటపట్టదు. గురు శిష్యుల బంధం ఎవరిని విడదీయరానిది. గురుదక్షిణతో గౌరవించవలెను. గురువునకు కోపం తెప్పించరాదు. చెప్పినట్లు వినవలను, లేనిచో శపించును. గురువు అంటే పరమాత్మ స్వరూపము, శిష్యుడంటే జీవాత్మ. గురువును పరబ్రహ్మగా భావించాలి. మూర్ఖులు, నీచులు. నోరు లేని ఎద్దును అందలించి దారిలోనికి తెచ్చుకోవచ్చును. మూర్ఖునికి ఎంత చెప్పినా మాట వినడు. పాము మిక్కిలి భయంకరమైనది, అయినా అది మానవుడు చెప్పినట్లు విని ఆడుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. పాపానికి ప్రతిఫలం మెక్కడో లేదు. ఈ లోకమునందే అనుభవించేదము. మూర్ఖులు పాపపుణ్యముల గూర్చి గ్రహించలేరు. ఎండ వాన లెక్క చేయకుండా యోగి దేశ సంచారం చేస్తూనే ఉంటాడు. తిండిపోతునకు సుఖం తప్ప ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియదు. మంచి ఆలోచనలతో కూడి ఉన్న వానికి ముక్తి సులభంగా లభించును. కపటబుద్ధి కల వానికి అన్నీయూ నష్టములే కలుగును. కారణం లేకుండా ఎవరిని దూషించకూడదు. పరులను దూషించడం మహాపాపము. పరమాత్మ అందరిలోనూ ఉంటాడని గ్రహించాలి. నీతి లేని వాని దగ్గర నిర్భాగ్యులే ఉంటారు. కొండముచ్చులు కోతికి అధికారం ఇచ్చి సేవించినట్లుండును. కొన్ని పురుగులు వేరును, మరికొన్ని చెట్లను పాదులను పట్టి నాశనం చేస్తాయి. అట్లే దుష్టబుద్ధి గలవాడు మంచి వారిని చేరి వారిని కూడా పాడు చేయ తలపెట్టును. కాబట్టి దుష్టులతో స్నేహం చేయకూడదు. కొడుకు తల్లిదండ్రుల యందు దయ, ప్రేమ, ఆదరముతో ఉండాలి. అట్లు ప్రవర్తించని వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కుటుంబం ఐకమత్యంతో ఉండి సహజీవనం చేయాలి. చెట్టు వంకరగా పెరుగుతుంటే కర్ర కట్టి సరిచేయవచ్చును. వంకర టింకర రాయిని సాపుగా చేయవచ్చును. మూర్ఖుని మాత్రం తిన్నగా ప్రవర్తించినట్లు చేయలేము.
వెధవలందరూ ఒకచోటికి చేరుతురు అన్నట్లు దుష్టులు సత్పురుషులతో కూడి ఇండి బాగుపడకుండా చెడ్డవారిని ఆశ్రయించి చెడిపోవుదురు. పంది బురదనే గాని పన్నీరును మెచ్చదు కదా, అట్లే దుష్టుడు చెడ్డవాని చెత్తనే చేరి పాపాలను చేయుచున్నాడు. మేడిపండు చూడటానికి మెత్తగా బంగారు కాంతితో ప్రకాశించును, దాని పొట్ట విప్పి చూస్తే పురుగులున్నట్లు పిరికివాడు పైకి బలముగా కనిపించినా లోలోన భయపడుతూనే ఇండును. కోపము శాంతము. ప్రశాంతమైన జీవితం గడుపువానికి శాంతస్వరూపునికి మాత్రమే గౌరవముండును. కోపిష్టి మానవుని ఎవరూ లక్ష్య పెట్టరు. కోపించినతో చులకన ఎగుతుము, కష్టములు కలుగును. కోపమును గ్రహించుకొనవలయను. తన కోపమే తనకు శత్రువేని గమనించాలి. శాంతి జయమును కలిగించును. శాంతము ఉత్తమ గుణము. లక్ష్య సిద్ధికి శాంతమే కారణమగుచున్నది. శాంతం యొక్క మహిమను గురించి వర్ణించుట మన తరము కాదు. భూమిపై గల మానవులలో చాలామంది దుష్టులే, మంచివారు ఏ కొద్ది మందో ఉందురు. మంచివారు బంగారం వంటివారు. మోసము వంచన. ఇతరులను మోసగించి అభివృద్ధి చెందాలనుకోవడం మిక్కిలి అసహ్యమైన పని. మూర్ఖునితో స్నేహం చేయరాదు. మోసం చేసి సాధించినను అది నిలబడదు. అప్పులు వడ్డీలు. అప్పు చేసి పప్పుకోడు పరమరోత. ఉన్నదానితో సంతృప్తి చెందవలయను. అట్లే మూర్ఖునితో స్నేహం చేయరాదు. అసత్యం ఆడుట మహాపాపము. తీర్చగల శక్తి ఉంటేనే అప్పు చేయాలి కానీ సరదా కోసం అప్పులు తీస్తే తిప్పలు తప్పవని గ్రహించుము. కోరికలను అదుపులో పెట్టుకొనవలెను. శక్తికి మించిన కోరికలు పనికిరావు. బాకీ తీర్చగలిగిన వానికే అప్పు ఇవ్వవలెను. అసమర్థునికి అప్పిచ్చి వాడి చుట్టూరా తిరుగుట వ్యర్థము. పిల్లి కోడిని తిన్న తర్వాత భోభో అంటే కోడి రాదు కదా. మెట్ట వేదాంతం. ఈ డబ్బు ఈ శరీరం అశాశ్వతమని చెప్పును, తన గూర్చి మాత్రం తెలుసుకొనలేడు. చెప్పడం తేలికే, చేయడమే కష్టం. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు కాకూడదు. విగ్రహారాధన గురించి. రాతిని చెక్కి ప్రతిమగా చేసి గుడిలో పెట్టి దీపం వెలిగించి పూజించెదరు కానీ దేవుడు జీవి ఎందే ఉన్నాడని గ్రహించలేకపోతున్నారు. రాయిగా మారిన అహల్య శ్రీరాముని పాదముల యొక్క తాకిడికి స్త్రీ రూపం ఎత్తినది. శీలలు అంటే రాళ్ళు దేవుళ్ళు కారు కదా. రాతి బొమ్మకు నమస్కరించినచో దీవెనలు ఇయ్యదు కదా. పరమాత్మ అనేటి వాడు కూడు గూడు గుడ్డ ఇమ్మని అడగడు కదా. పురాణాలు చెప్పేటి వారు మూర్ఖుల యొక్క మనసును మార్చాలి. అప్పుడే వారి తెలివితేటలు మిగిలి ప్రకాశిస్తాయి. మనసు మాట పనుల ద్వారా భగవంతుని ఆరాధించాలి కానీ పైపై అలంకారాలు వ్యర్థం. దొంగతనం చేసిన వారిని తాళ్లతో కట్టి శిక్షిస్తారు. మరి శివుడేమి చేసినాడని రుద్రాక్ష కాయను తాడుతో బంధించి మెడలో వేసుకుంటారో లింగదారులు. ఆత్మలింగం త్రాళ్లతో బంధించి ఉండదు కదా. వ్రతాలు ఉపవాసాలు చేయుచు తిండి మానుట వలన ఏమీ ఉపయోగం ఉండదు. మనసు పవిత్రంగా ఉంటే చాలు. ఆత్మ పరమాత్మ. దేవుడనేడు వాడెక్కడో లేడు. పరమాత్మ జీవుని మనసునందే ఇన్నాడు. పంచభూతాలతో మానవుని నడిపించుచున్నాడు. బ్రహ్మ పరబ్రహ్మ ప్రతి వస్తువునందు కనబడను. ప్రకృతియే బ్రహ్మస్వరూపం. ధన ప్రాముఖ్యత. అన్నిటికీ ధనమే మూలము. డబ్బు లేకపోవడం దరిద్రమే. దరిద్రం అన్ని కష్టములకు మూలము. ధనము లేనిచో ఏ పనియు ముందుకు నడవదు. ప్రపంచం ధర్మములకు ఏనికైనను ధనమేరా అన్నిటికీ మూలము. డబ్బున్న వారి దగ్గరికే అందరూ చేరుతారు. అన్ని గుణములు బంగారంనే ఆశ్రయించును కదా. బంగారం అన్నచో ధనమన్న మాట. బంగారంనే ఆశ్రయించును కదా. బంగారం అన్నచో ధనమన్న మాట. డబ్బుంటే చాలు కొండమీతి కోతి దిగి వస్తుంది. ధనవంతుని అందరూ గౌరవించుదురు. కులము గోత్రము కంటే గొప్పది ధనము. డబ్బులేని జీవితం వృధా. కులము గోత్రము కంటే గొప్పది ధనం. డబ్బులేని జీవితం వృధా. దానము ధర్మము లోభము. దానము ధర్మము చేయని వాని బ్రతుకు చెదపురుగు వంటిదే. ఉన్నాటి కంటే లేకపోయిన వాడితే. ఎవరికి పెట్టక తాను తినక డబ్బును కూడబెట్టి భూమిలో దాచితే ఏ మోసగాని చేతికో ఆ ధనం చిక్కును. దాత కాని వాని ఇల్లు దయ్యాల మేడ. నీతి లేని మాటలు వృధా. దేనికైనా ఇష్టంగా చేయాలి. దానము ధనవంతునికి చేసినచో అది కడుపు నిండిన వాడికి అన్నం పెట్టుట వంటిది.
ఆకలితో బాధపడువానికి అన్నం పెట్టవలను. అర్హతను గమనించి దానం చేయవలెను. అన్ని దానాలలో అన్నదానమే గొప్పది. అన్నమే మానవునికి జీవనాధారం కదా. ఎవరికి వారే దానము ధర్మము చేయాలి. ఎవరో చేశారని మానకూడదు. తన కాలు కాలితే తమ్ముడు ఏడవడు కదా. సంపాదించినదంతా శాశ్వతని నమ్ముతారు. ఎదుటివాడికి చేసిన ఉపకారము గొప్పతనమును కలిగించను. ఎదుటివాని సొమ్మును దానం చేస్తే అది మంచిది కాదు. సొంతంగా సంపాదించిన ధనమునే దానం చేయాలి. కష్టపడి సంపాదించడమే గొప్ప. బీద సాధలకు ధనమిచ్చేటి వాడే గొప్పవాడు. దయాబుద్ధితో సొమ్మును దీనునకు దానం చేయవలెను. అవసరానికి చేసిన దానమే పుణ్య ఫలితము. ఇచ్చినదంతా ఆ భగవంతుడు కల్పించినది అనేది నమ్మి దానం చేయువాడు గొప్పవాడు. దాతకు చక్కని సలహాలిచ్చి దానం చేయనట్లు చూడాలి కానీ దాత దగ్గర లోబి ఉన్నచో దానమును చేయనివ్వడు. ఎల్లప్పుడూ ఇచ్చేటివాడే దాత. సహాయాన్ని పొందినవాడు అర్ధి అనబడతాడు. అర్ధి అంటే సహాయం కోరేడివాడు. పాలు పితుకుదామని గొడ్డుటావు దగ్గరకు వెడితే అది మూతిపళ్ళు రాలగొట్టును. కోరిన వరము నీయని వారిని కోరరాదు. శవమునకు దహన సంస్కారాలు చేయాలని ఏడ్చేడివాడు పరమలోభి. లోభత్వం మిక్కిలి నీచమైనది. లోభిని ధనం అడిగితే చాలు భగ్గుమని మండిపడతాడు. తేనెటీగ తేనెను బాటసారికి ఇచ్చినట్లు లోభి తాను తినక తన ధనమును దొంగల పాలు చేయును. తేనెటీగ లోభి ఇద్దరు ఒకటే. ఎవరికి ఏమిచ్చినా బాహటముగా అందరితో చెప్పుకోరాదు. గుప్త దానము అనగా రహస్యముగా దానం చేయాలి. గంగానది శాంతముగా ప్రవహించును. మురికి కాలువ పెద్ద శబ్దంతో ప్రవహిస్తుంది. దాత ఏ త్యాగానికైనా వెనుదీయడు. అధముడు ఆ పనిని చేయలేడు. కులము వ్యవస్థ. ఏ పని చేయుటకైనా కులము గోత్రము చూడరాదు. అందరినీ సమదృష్టితో చూడాలి. ఎవరైనా చివరికి చేరుకునేది ఆ వల్లకాటికి అని గ్రహించాలి. సమాజ శ్రేయస్సును కోరుతూ మానవుడు జీవించాలి. బోయవాడైన వాల్మీకి రామనామమును జపించుచు మహర్షి అయినాడు. గుణము ముఖ్యము గాని కులము ప్రధానం కాదు. అంటరాని వాడు అని మాలల్లో నిందించుట మహాపాపము. అందరిలోనూ ఒకే రీతిలో రక్త మాంసములు ముండునని గ్రహించాలి. భూతదయ. చేత చిక్కిన శత్రువును చంపకుండా విడిచిపెట్టుట గొప్ప మానవతా ధర్మం అనిపించుకొనును. పైగా అతనికి మేలు చేసినచో ఆ శత్రువుని మనసు మార్పు చెందును. జీవహింస మహాపాపము. అహింస ఉత్తమమైన ధర్మము. జీవుడే పరమాత్మని గ్రహించాలి. కొట్లాటలో బాధ పెట్టడము, హింస చేయడము మిక్కిలి నీచము. శాంతియుతము అయిన జీవితమును గడుపుటయే ధర్మము. నోరు మంచిదైతే ఊరు మంచిదగును. అప్రియమును అసత్యమును పలకరాదు. అతివాగుడు వలన వాచాలుడగును. స్త్రీకి అభిమానమే ఆభరణం. సంతకం ప్రాణం వంటిది. సాష్టాంగ ప్రణామంతో సాగిలపడి దేవునికి మొరక్కవలెను. దేవదేవునికి నమస్కరించే చేతులే నిజమైన చేతులు. ఆశని వీడి దైవమును తలచవలను. సుఖదుఖములు చక్రము వంటివి. ఏవీ స్థిరముగా ఉండవు. ధర్మబుద్ధిని వీడకుండా మనిషి జీవించవలను. నమశివాయ మంత్రమును జపించుచు మోక్షసిద్ధి పొందవలను. డబ్బునకు లోకం దాసోహమగును. కల్లా కపటం లేనివాడు దైవంతో సమానం. ఏ పని చేసినా మనసుబడి చేయవలేను. దైవ నిర్ణయమును ఎవ్వరునూ తప్పించలేరు. తల్లిని మించిన దైవం లేదు. శివుని యొక్క తత్వమును తెలుసుకొని వాడే మోక్షము పొందగలడు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధులు నేర్పవలను. దైవ ధ్యానం అన్ని శుభములకు మూలం. బాధలు లేకుండా జీవించాలంటే దైవ చింతన ముఖ్యము. ఇహ పర సుఖములకు మానవుడు భగవంతుని నమ్మవలను. చివరకు మిగిలేది మనిషి చేసుకున్న మంచి చెడు మాత్రమే అని గ్రహించవలేను. సూక్ష్మదృష్టి గలవాడు కార్య సాధకుడగును. మానవుడు మాయను వీడి భగవంతుని ఆరాధించవలను. దుర్మార్గునికి నిలువెల్లా విషయమని గ్రహించాలి. త్యాగబుద్ధితో జీవితమును గడపాలి. సర్వంతర్యామి ఆ పరమాత్మ ఏని తెలియము. ధైర్య సాహసములు మానవునికి పెట్టని అలంకారం. ఆడి తప్పుట మహాపాపం. ఈతకు మిక్కిలి లోతు అనేది ఉండదు. గజ ఈతగానికి లోతుతో పని లేదు. ఎంత ప్రయత్నించినా పోయేడి ప్రాణం ఆగదు. తిండి ఎక్కువైతే అదే విషముగా మారి ప్రాణం తీయును. అన్నం పరబ్రహ్మ స్వరూపమని తలచుచు కళ్ళకద్దుకొని భుజింపవలయను.
ఎదుటివారి కష్టమును తనదిగా భావించి సహాయపడవలను. అప్పులు లేనివాడే అధిక సంపన్నుడు. అప్పు చేసి పప్పుకూడు తినరాదు. వినయము మానవునికి గౌరవమును కలిగించును. అబద్ధములాడు వాని ఇంట సంపద నిలవదు. మానవుడు కామ క్రోధ లోభములకు ఆసక్తి చూపరాదు. నిశ్చలమైన మనసు కలవాడే సత్పురుషుడు. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాదలు చేయవలను. కాంత కనకము ఈ రెండును ఆశ పుట్టిస్తాయి. ఆత్మబుద్ధి సుఖమును కలిగించును. స్త్రీ బుద్ధి ప్రళయములను పుట్టించును. ఆలి వెంట చుట్టములు ఆత్మబంధువులగుదురు. సతులు సుతులు సంసారము అంతా మాయని గ్రహించుము. దురాశ దుఃఖములకు చేటు కలిగించును. ఇరుగు పొరుగు వారితో మంచిగా ప్రవర్తించవలెను. పరుల సొమ్మునకు ఆశపడరాదు. బెల్లం చుట్టూ ఈగలు ముసురున్నట్లు డబ్బున్న వాని దగ్గరకు మనుషులు చేరుతురు. ఇతరుల గురించి చాడీలు చెప్పుకొనుట పాపము. ఈడు జోడు సరి ఉంటేనే అందరూ గౌరవింతురు. ఎదుటివారిని తన వారిగా చూచెడి వాడే ఉత్తముడు. గురువు ద్వారా నేర్చెడి విద్య మిక్కిలి రాణించును. తారక మంత్రమును శ్రద్ధతో జపించవలను. ప్రయత్నించి చూచిన ఏ పని అయినను సాధ్యపడును. మానవుని శరీరం 9 రంధ్రములతో కూడినది. ఎందుండైనను ప్రాణం పోవచ్చును. గురువు ఆజ్ఞని ధిక్కరించరాదు. చెడ్డ కుమారుని వలన వంశగౌరవము పాడగును. ఈ ప్రపంచమంతయు జంతుమయము. రామును హృదయమునందు నిలిపిన హనుమంతుడు గొప్ప తత్వజ్ఞానిగా పేరుగాంచినాడు. సూర్యోపాసన ఆరోగ్యమును కలిగించును. పొట్ట పోషించుకొనుటకు అనేక రకములైన వేషములను మానవులు వేయుదురు. సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడుగా కనబడును. ఉన్న ఊరు కన్న తల్లి మిక్కిలి గొప్పవి. నారు పోసిన వాడే నీరు పోస్తాడు. దీన జనులను ఆదరించువాడే బుద్ధిమంతుడు. అపకారికి ఉపకారం చేయుటయే గొప్పది. పుర్రెకొక బుద్ధి, జిహ్వకొక రుచి. పురుషులందు పుణ్యపురుషులు వేరుగా ఉందురు. ఎంతమంది కూర అయినా ఉప్పు లేనిచో రుచి పుట్టదు. లక్ష్యసిద్ధి కొరకు మానవుడు ప్రయత్నించవలను. తప్పు లేని వారు తమ తప్పులెరుగరు. భక్తి లేని పూజ పూలు వ్యర్థం. నీచుజంత చదివినను తన దుర్గుణములను వీడలేడు. పరద్రవ్యమును మట్టిగా భావింపవలను. శీలమే నిజమైన భూషణం. ఎరుక పిడికెడు ధనమును గ్రహించుము. మూర్ఖును గూర్చి తెలుపుట ఆ బ్రహ్మకైనను శక్యము కాదు. కొయ్యబొమ్మను తెచ్చి కొట్టినా తిట్టినా పలుకదు కదా. చదువు మంచి చెడులను వేరు చేయగల గట్టి శక్తి వంటిది. విద్య లేనివాడు వింత పశువు. కులగోత్రములు మానవుల అభివృద్ధికి అడ్డుకొమ్మలు. ఏరు దాటి తెప్ప తగులబెట్టినట్లు ప్రవర్తించరాదు. ఐకమత్యమే మహాబలము. ఒకరి నోరు కొట్టి బ్రతుకుట నీచము. బొమ్మను చేసి ప్రాణం పోసి మానవుడిని ఆ భగవంతుడే ఆడించుచున్నాడు. ప్రాణాయామం చేయు మానవుడు ఆరోగ్యవంతుడగును. ఏ పుల్లకు నిప్పు ఉన్నా ఆ పుల్లే కాలుతుంది. కలిమిలేములు కావడి కుండలు. కాకి పిల్ల కాకికి ముద్దు. కాకి కోకిల కాలేదు కదా. నక్క జిత్తులతో మానవుడు కపటముగా ప్రవర్తించరాదు. చాడులు చెప్పేటి వాని చెంత చేరరాదు. కోటి విద్యలు కూటు కొరకే కదా. గంగిగోవు పాలు గరిటెడెన్ను చాలు. సాధనమున పనులు సమకూరును. స్నేహమనున్నది పాలు నీటి న్యాయము వలె ఉండాలి. ఎద్దునకేమి తెలియను అటుకుల రుచి. బుద్ధులు చెప్పేడు వాడు తిట్టినా కొట్టినా తప్పు లేదు. తనంతా తాను కష్టపడి సంపాదించిన స్వార్జితమే మిక్కిలి గొప్పది. తన నీడను చూసి తానే భయపడరాదు. తానొకటి తలిచిన దైవం ఒకటి తలంచును. నీచునకు నిలువెల్లా విషమే ఎండును. తాను వలిచినది రంభ, తాను మునిగినది గంగ. ఇంటికి దీపం ఇల్లాలి అనే మాట సత్యము. ధన మూలం ఇదం జగత్తు. నలుగురితో పాటు నారాయణ, కులముతో పాటు గోవింద. నీతి లేనివాడు కోతి కంటే పాడు. పట్టరాదు, పట్టుతే విడవరాదు. చెడ్డవాడు గుణవంతుని చేరి వాడు గుణములను చెరచును. శాంత స్వభావం యొక్క మహిమ మిక్కిలి గొప్పది. సమయోచితమైన మాట శ్రేష్టమైనది. పక్షపాతం లేకుండా ప్రవర్తించువాడే ఉత్తముడు. ఆలోచించగా తత్వం తెలుస్తుంది. ఇవి నియర్లీ 370 మంచి ఆనిముత్యాలు లాంటివి అండి, వేమన సూక్తులు. నెక్స్ట్ వీడియోలో
వేమన పద్యాలు దాని యొక్క తాత్పర్యం కూడా మనం చదువుకుందాము. థ్యాంక్ యూ. సోహం.